కుప్పంలో బరి తెగించారు టీడీపీ నేతలు. ఓటమి భయంతో టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. పలు వాహనాలను కూడా ధ్వంసం చేశాయి పచ్చ మోకలు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కార్యకర్తలను పరామర్శించారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఈ బరి తెగింపుకి కారణం ఏమని చెప్పాలి? అప్డేట్ చెప్పండి. అది మనం చూస్తున్నాం, చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ గుండాల దౌర్జన్య కాండ పెరిగిపోయింది. ఎలక్షన్ కొద్ది గంటలు మాత్రమే ప్రచారానికి చేరపడుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తారు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ప్రధానంగా లక్ష్మీపురం కాలనీలో రాత్రి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ భర్త ఎవరైతే ఉన్నారో మణితో పాటు కోదండ అనే వ్యక్తి ఇద్దరు బైక్ లో పోతుండగా ఉన్న ఫలంగా టీడీపీ అల్లరిముక్కలు రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. మణితో పాటు కోదండకు తీవ్ర గాయాల కావడం జరిగింది, రక్త గాయాలయ్యాయి. అంటే ఖచ్చితంగా ఓటమి పోవడంతోనే ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కుప్పం జాతీయ రహదారిలో ధర్నా చేశారు. ఖచ్చితంగా దాడి చేసిన అల్లరిముక్కలను వెంటనే అరెస్ట్ చేయాలని భరత్ డిమాండ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కుప్పంలో ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు చూసాం మనము, అంతకుముందు పంచాయతీ ఎన్నికలు చూసాం. ఘోర పరాభవం తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ నేతల్లో పూర్తిగా ఇది ఏర్పడింది, నైరాశ్యం ఏర్పడింది. దీంతో రెచ్చిపోతున్నటువంటి టీడీపీ నేతలు కార్యకర్తలు ఉసుగొలిపి దాడులకు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పవచ్చు. హరి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.